ఎలా ఉండేది అంటే 30 రోజులు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఆయన షూట్లో పాల్గొనడం జరిగింది. అంటే షూటింగ్లో ఎలా ఉండేవాళ్ళు? ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు అంటే మీకు ఈ సినిమా ఒక పెద్ద పేరే వచ్చిందని చెప్పాలి. అంటే మీ క్యారెక్టర్ ఏదైతే క్లైమాక్స్లో అంటే కడుపుతో ఉండే ఒక ప్రెగ్నెంట్ లేడీ, మహారాష్ట్రకి సంబంధించిన ఒక ఉమెన్ రోల్, అంటే షూటింగ్లో ఎలా ఉండేవాళ్ళు ఆయన? అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీరు గమనించిన పవన్ కళ్యాణ్ ఆయన షూటింగ్ టైంలో యాక్చువల్గా దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. ఆయన చాలా ఇంటెన్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక రోజుల్లో రోజు మానేయడం కాదు, ఎవ్రీ సింగిల్ డే హీఈస్ దేర్. అంటే మాకు అనిపించేది న్యూస్ చూసి, ఓ ఈయన మనం పొద్దున్నే కదా చూసాం, మధ్యాహ్నం 3 హీఈస్ ఆన్ అ రోడ్ మంగళగిరిలోనో లేకపోతే అమరావతి ఆంధ్రప్రదేశ్లోనే. సో ఇదేంటి మనం 1:30 దాకా కళ్యాణ్ గారు పక్కనే కదా ఉన్నాం, ఈయన ఎప్పుడు విజయవాడ వెళ్ళిపోయారు, ఎప్పుడు ఇది జరిగింది, ఎప్పుడు మీడియాలో వచ్చింది అంటే నిజంగానే ఆయన అన్నట్టు గాలి వేగంతో పనిచేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఫాస్ట్గా నడుస్తున్నారు, కెమెరాలు ఫాలో అవ్వలేకపోతున్నాయని ఇప్పుడు మీడియా రాస్తున్నారు, కానీ ఆయన పని కూడా గాలి వేగంతో చేశారు. హీ డిడ్ నాట్ అంటే వర్రీ ఫర్ హిస్ హెల్త్. ఇప్పుడు అంత స్ట్రెయిన్ అయ్యి లుక్స్ ఎంత పాడవుతాయి, ఫేస్ ఎంత పాడవుతుంది, కళ్ళు అవన్నీ, బట్ స్టిల్ హీ విల్ కమ్ టు ద సెట్ అండ్ హీ విల్ do the rehearsal and he will do the choreography and he will act and he will take care of the artist and the equations and everything. ఇప్పుడు నేననే కాదు, ఇప్పుడు గుర్రం ఎక్కి నా దగ్గరకు వచ్చి గుర్రం దిగి నన్ను పట్టుకునే అబ్బాయి కూడా గుర్రం ఎలా దిగాలో ఎంత ఈజీగా చేయాలో వాళ్ళెవరో ఒక ముంబై మోడల్, వాళ్ళు అసలు తెలుగు వాళ్ళు కూడా కాదు, వాళ్ళని కూడా ఆయన టేక్ కేర్ చేశారు. వాళ్ళు కూడా కాళ్ళ మీద పడ్డారు దండం పెట్టారు. లైక్ సచ్ బిగ్ స్టార్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, లైక్ హౌ కెన్ హీ బీ సో సింపుల్ యార్ అని నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఆ మొగల్ రోల్స్ చేసిన, నన్ను పీక పట్టుకుని నొక్కి యాక్ట్ చేసిన అబ్బాయి, కానీ వీళ్ళందరూ హౌ కెన్ హీ బీ సో సింపుల్ యార్ అని వాళ్ళు న్యూస్ లో చూసేవారు. వాళ్ళు రోజు క్యారవాన్ లో పవర్ స్టార్ అంటే ఏదో ఒక అంటే గొప్పగా ఉంటారు, బట్ రియాలిటీలో ఆయన నార్మల్ గా ఉంటారు. వాళ్ళు బాలీవుడ్ లో బిగ్ హీరోస్ ఆ పోజులు అవన్నీ వాళ్ళు చూసుంటారు కదా. ఈయన ఇంత నార్మల్గా ఉండేసరికి వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు పాపం, వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఈయన వచ్చి తగిలిందా అని ఇట్లా ప్రెస్ చేస్తారు ఆ అబ్బాయికి ఏదైనా షార్ట్లో, వాళ్ళకి ఎలా అది హ్యాపీ ఫీల్ అవ్వాలో ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కాదు. సో నాకైతే ఆయన పిలిచి ఫోటో ఇవ్వడమే జరిగింది. ఆయన ఒక స్టంట్ అసిస్టెంట్ని కూడా ఎంత కేర్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా మజిల్ లాక్ అయితే హీ విల్ జస్ట్ గివ్ ద మసాజ్ ఇన్స్టెంట్లీ, బికాస్ హీ ఈజ్ మార్షల్ ఆర్ట్స్ ఆయన బ్లాక్ బెల్ట్, ఆయన గోల్డ్ మెడలిస్ట్ చేశారు. ఆ ప్రాక్టీస్లో ఆయనకి అవన్నీ తెలుసు. అంటే ఒక మజిల్ లాక్ అయితే దాన్ని ఎట్లా రిలీవ్ చేయాలి, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ హ్యాస్ దట్ స్కిల్ సెట్. సో ఇమీడియట్లీ హీ విల్ ట్యాబ్ అండ్ హీ విల్ డూ సంథింగ్ అండ్ ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఫైన్ అని నాకు అనిపించింది. ఈడెంత అదృష్టవంతుడు నిజంగా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ కళ్యాణ్ గారు గివింగ్ రెస్క్యూ సర్వీస్ టు హిమ్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఆయన కేర్, ఆయన అటెన్షన్ అంత దగ్గరగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. బట్ రిమెంబర్ హీ స్టిల్ ఎ స్టంట్ అసిస్టెంట్. ఆయన స్టంట్ మాస్టర్ కూడా కదా, స్టంట్ అసిస్టెంట్కి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి మజిల్ లాక్ అయితే ఇట్స్ నాట్ వన్ డే, ఎనీ సింగిల్ డే he does the same thing to anybody. ఆ బాయ్స్ అందరూ సో లక్కీ, స్టంట్ బాయ్స్ అందరూ సో లక్కీ. ఎందుకంటే కళ్యాణ్ గారు రియల్లీ వాళ్ళకి చాలా ఫిజికల్గా క్లోజ్గా ఉంటారు. సో మీరు నన్ను చూసి ఎట్లా ఎన్వీ చేస్తున్నారో, నేను సెట్లో వాళ్ళందరినీ చూసి నేను స్టంట్స్ అన్న నేర్చుకున్నాను కదా, స్టంట్ అసిస్టెంట్ అన్న అయ్యాను కదా అట్లా. ఎందుకంటే వాళ్ళతో చాలా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న కొత్త విషయం ఉన్నా ఈయన చిన్న పిల్లోళ్ళలాగా నేర్చుకుంటారు. ఈయన ఏదైనా ఇంకో ట్రిక్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తారు. హీస్ ఎ ప్యూర్ టెక్నీషియన్ అండి. ఆయనకి ఆ వేవ్లో ఆయన పవర్ స్టార్ ఇవన్నీ ఆయన గుర్తుండవు. హీస్ ఎ ప్యూర్ టెక్నీషియన్. కానీ నివిత గారు, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్